జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన 70 ఏళ్ల వృద్ధురాలి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొడిమేల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నాచుపల్లి గ్రామానికి చెందిన నిందితుడు పాత కక్షలతోనే వృద్ధురాలిని హతమార్చినట్టు తెలిపారు. వృద్ధురాలు ప్రేమలత నిందితుడు కనిపించినప్పుడల్లా దూషించిదని, ఈ విషయంపై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని చెప్పారు. అయినప్పటికీ వృద్ధురాలి తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఆమెను దారుణంగా హతమార్చినట్టు వెల్లడించారు. రఘునందనరావు దర్యాప్తు చేపట్టాం. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ముద్రాలు ప్రేమలత నిన్న ఉదయం బయలుదేరి నిజామాబాద్ వెళ్ళిపోతుంది. నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటాయి. ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ల ఫామ్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందనరావు ఈమెను చూస్తాడు. చూడగానే ఆమె ఈమెను తిట్టడం మొదలు పెడుతుంది. దాంతోపాటు ఏంటంటే గతంలో అతనికి మధ్యలో గొడవలు ఉంటాయి. 1 year కింద పంచాయతీ వేస్తే పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందనరావు తప్పు అని నిర్ణయించి అతనితో సారి కూడా చెప్పించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిడుతుంది, మరి ఇలాగా ఏదైనా చేయాలని ఉద్దేశం ఆయనకి ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది. నిన్న ఆమె ఒంటరిగా చీకట్లో 9:45, 9:45 రాత్రి ప్రాంతంలో రావడం గమనించి తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావం కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోటి కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేస్తాడు. చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉందో అక్కడి నుంచి 2 కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి వృద్ధురాలి ఇంటి ముందర ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది, దాంట్లో వేసి దాంట్లో పైన బొరక కప్పి వెళ్ళిపోతాడు. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.